రైతుల విషయంలో రాజకీయాలు చేస్తే దేవుడు కూడా క్షమించరు. వైసీపీ హయాంలో పనులను ప్యాకేజీలుగా మార్చి భోంచేశారు. ఇప్పుడు రైతుల పర్యవేక్షణలో పారదర్శకంగా పనులు జరుగుతుంటే అడ్డగోలు మాటలతో అక్కస్సు వెళ్ళగొక్కుతున్నారు. 5 ఏళ్ల తర్వాత కాలువలు బాగుపడుతుంటే అంత బాధ ఎందుకో. అప్పట్లో లస్కర్లకు జీతాలు ఇప్పించలేని వాళ్ళు ఇప్పుడు పారదర్శకంగా జరుగుతున్న పనులపై పిటిషన్లు పెట్టుకుంటూ గడిపేస్తున్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద పూడిక తీసిన సాగునీటి కాలువల పరిశీలన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాలువలకు 5 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్వవైభవం వచ్చిందని ఆనందం వ్యక్తం చేసిన అన్నదాతలు. మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్. సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి కాలువల్లో పూడిక తీతకు సుమారు 6 కోట్లకు పైగా నిధులతో 86 పనులు మంజూరు చేయించాను. ఒక్కో పని 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ప్రతి పనిని కూడా పెద్ద కాంట్రాక్టర్లు కాకుండా ఏ ఊరికి ఆ ఊరి రైతులు సొంతంగా పర్యవేక్షించి కాలువలను బాగు చేసుకున్నారు. సోషల్ మీడియాలో నిత్యం చిలక పలుకులు పలికే పెద్ద మనిషి హయాంలో ఎన్నికలకు 4 నెలల ముందు 30 కోట్ల విలువైన పనులను 6 ప్యాకేజీలుగా చూపారు. ఆ ప్యాకేజీల్లోని పనులను కూడా చేయకుండానే బిల్లులు చేసేసుకున్నారు. ఇప్పుడు రైతులు పారదర్శకంగా పనులు చేసుకుంటూ ఉంటే అక్కస్సుతో సిగ్గు శరం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిత్యం విమర్శలు చేసే పెద్ద మనిషి రాత్రి అన్నం తిని పడుకున్నాక అయినా గుండెలపై చేతులు వేసుకుని ఏం చేస్తున్నామని ఆలోచించుకోవాలి. వైసీపీ హయాంలో తాము దోపిడీకి పాల్పడితే ఇప్పుడు టీడీపీ హయాంలో పక్కాగా రైతులే పనులు చేసుకుంటున్నారే. అప్పట్లో తాము చేసింది చాలా పెద్ద పొరపాటుని కొంచెమైనా సిగ్గుపడండి. మృగాల కన్నా దారుణంగా వ్యవహరించడం దుర్మార్గం. అప్పుడేమో అడ్డంగా దోపిడీకి పాల్పడి రైతుల నోళ్లు కొట్టారు. ఇప్పుడు రైతులు చేసుకుంటున్న పనులపై రోజు పిటిషన్లు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. పూడిక తీయని కాలువలకు నీళ్లు వదిలి గత ఏడాది 2వ పంట సమయంలో 30 టీఎంసీల నీటిని బురదలో కలిపారు. సాగునీటి పారుదలలో కీలకమైన లస్కర్లకు జీతాలు కూడా ఇప్పించలేకపోయిన వారు ఇప్పుడు ఏదోదో మాట్లాడుతున్నారు. మొదటి పంటలో 3 లక్షల ఎకరాల్లో పంట లేకుండా చేశారు. కొంచెమైనా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఊళ్ళోకి రైతుల మధ్యలోకి వెళ్ళండి. ఎవరి హయాంలో కాలువలు బాగుపడ్డాయో తెలుసుకోండి. అన్నం పెట్టే రైతుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తే ప్రజలే కాదు దేవుడు కూడా క్షమించరని గుర్తుంచుకోండి.